లంచాలు. రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన రషీద్ హత్య జరిగి సుమారు 40 రోజులు అవుతున్నప్పటికీ నిందితుడు జిలానీకి సహకరించిన వారిని అరెస్ట్ చేయకుండా ఉండడం శోచనీయంగా ఉందని రషీద్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం వినుకొండ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రషీద్ హత్యకు సూత్రధారులైన షమీం ఖాన్, తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు ఆయుబ్ ఖాన్, హంతకుడి జిలానీ అన్నను ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భార్య అన్నవట్టి ఆ షమీం ఖాన్ కర్రలు అందించి ఆ డ్రైవర్ చేత ఆ డ్రైవర్తో ఫోన్ చేయించాడు. ఆ సెల్ కాకుండా డ్రైవర్ ఫోన్తో 15 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఆయన దగ్గర సెల్ ఉందిగా, ఎందుకు చేయించావు? డ్రైవర్ సెల్ ఎందుకు వాడావు నువ్వు? అదొక్కటి మాకు బయటికి రావాలి. అది చేసి మాకు న్యాయం చేయాలి. ఆ మేనమామకి షమీం భార్యకి ఆ రోజు మధ్యాహ్నం మీరు జాగ్రత్తగా ఉండండి, తాళాలు వేసుకోండి, ఇవాళ సాయంత్రం వినుకొండ బంధాన్ని, ఒక తోబట్టువుల ఆసరాన్ని, ఒక స్నేహితుల అభిమానాన్ని, ఇంతమంది ఆశల్ని వాడు హత్య చేసింది. కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక కుటుంబంలో సంతోషం అన్నది లేకుండా చేశాడు. వాళ్ళకి జీవితకాల శిక్ష విధించాడు. అట్లాంటి వాడిని ఎందుకు చూస్తూ ప్రభుత్వం ఎందుకు వాడిని జైల్లో పెట్టి ఇంకా బాగా సేవలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అట్లాంటి వాడిని ఇంకా ఎంతమంది తల్లుల కడుపులో తీసి పెడతారో బయటకు వదిలిపెడితే. వాడు ఇంతకుముందు చేసినవి కూడా ఉన్నాయి. వాడిని కఠినంగా శిక్షించాలని, ఖచ్చితంగా శిక్ష అమలు జరపాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎంతెంత భయంకరమైన పనులు చేసిన వాళ్ళని కూడా, చిన్నపిల్లల మీద అఘాత్యాలు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు కూడా అంత కఠినంగా గవర్నమెంట్స్ శిక్షించి ఉంటే ఆ విధంగా ఆ రేంజ్లో చంపాడు ఆ అబ్బాయిని. ఆ అబ్బాయి ఏం తప్పు చేశాడని అంత కఠినంగా చంపాడు, అంత ఉన్మాదిలాగా ప్రవర్తించాడు. వాడొక్కటి చేసింది కాదు, ఆ కొమ్ము కాస్తున్న వాళ్ళందరూ బయటకు రావాలి, ఖచ్చితంగా శిక్ష పడాలి వాళ్ళకి. ఆ తల్లి కడుపు కొద్దిగా కాకపోయినా కొద్దిగా తీర్చాలని. వినుకొండ పట్టణం శారదాంబ కన్వెన్షన్ నందు గుర్రంవారి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. వినుకొండ మండలంలోని పిట్టమండ గ్రామంలో సిఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. గత బుధవారం రాత్రి గ్రామానికి చెందిన ఇరు పార్టీల యువకుల మధ్య నాగులవరం గ్రామంలో దాబా వద్ద ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలలో ఇరువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సిఐ శోభన్ బాబు పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి స్వయంగా గ్రామంలో పర్యటిస్తూ ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినుకొండ పట్టణం గంగినేని కళ్యాణ మండపంలో షేక్ సలాం కుమార్తె నిఖా కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. కృష్ణా జిల్లా పెనుగంచిపోలు గ్రామంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో మొక్కుబడి తీర్చుకున్న వినుకొండ నియోజకవర్గ శావలేపురం మండలం మతుకుమల్లి గ్రామానికి చెందిన జన సైనికుడు సబినిసు గోపి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీరాయల్ మరియు మండల స్థానిక నాయకులు పాల్గొన్నారు. వినుకొండ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వినుకొండ టౌన్ ప్రెసిడెంట్ అమ్మా బాబు నాయక్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు కావస్తున్నను ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బంజారాల స్థితిగతులు అగమ్య గోచరంగా ఉన్నవి. దానికి కారణం బంజారాలకి రాజకీయ ప్రాధాన్యత లేకపోవడమే. అంటే దాదాపు 15 లక్షల బంజారాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నను బంజారా కమ్యూనిటీ నుంచి ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ లేరు. దానివల్ల బంజారా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రతినిధులు బంజారాల నుంచి లేకపోవడమే. అందుచేత బంజారాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు గాను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ కోరుతూ లెటర్ రాయడం జరిగింది. దాదాపు 1 నెల కావస్తున్నను మాకు ఎటువంటి అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి మా సమస్యలను తీసుకువెళ్లేందుకు గాను అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వినుకొండ టౌన్ ప్రెసిడెంట్ అమ్మాబాబు నాయక్ మరియు చక్రి నాయక్, రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును.
మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాల నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901 472.